ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్తే అండి. శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం నుంచి 40వ శ్లోకం. ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. శ్రీ భగవాన్ ఉవాచ పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, పార్థ, శుభకార్యాలలో నెలకొన్నట్టి యోగి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ వినాశము చెందడు. మిత్రమా, మంచి చేసేవాడు ఏనాడు చెడుచే పరాజితుడు కాడు. శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారంటే, శుభకార్యాలలో నెలకొన్నవాడు అంటే మంచి మంచి పనులు చేద్దామని తలంపు కలిగిన వాడు ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ మంచి చేసేవాడు చెడుచే ఓడిపోవడం అన్నది జరగదు అని చెప్తున్నారన్నమాట. సరేనండి, రేపు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. హరే కృష్ణ.